హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం నీ పెయిన్స్ మోకాల నొప్పులకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోకాల నొప్పులకు ఆయుర్వేదంలో అద్భుతమైన జానుధార అనే ప్రక్రియ అద్భుతంగా పనిచేస్తుందని, ఇటువంటి మోకాల నొప్పులు ఎంతగా వేధించినా ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం అద్భుతంగా ఈ వైద్యం అనేది పనిచేస్తుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్రాజ్ పెరుమాల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, నవేడేస్లో చాలా మందిలో చూస్తున్నాం మోకాల నొప్పులు అనేవి. ఒకప్పుడు పెద్దవారిలో వీటిని చూసేవాళ్ళం, కానీ యంగ్స్టర్స్ని కూడా ఇవి ఇబ్బంది పెడుతున్నాయని చెప్పాలి. అసలు దీనికి సంబంధించి ఆయుర్వేదంలో మీరు జానుధార అనే అద్భుతమైన వైద్యం ఉందని చెబుతున్నారు. సో ఆ జానుధార ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేవి ఈరోజు మా వ్యూవర్స్ కోసం వివరించండి. జనరల్గా మోకాళ్ళ నొప్పులు వస్తే ఆ బాధ భరించలేక చాలా సివియర్ పెయిన్ వస్తుంది కాబట్టి పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటారు. అవును. అండ్ ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తాత్కాలికంగా ఉపశమనం వస్తుంది, కానీ ఈ మధ్యకాలంలో పెయిన్ కిల్లర్స్ వల్ల రకరకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ దగ్గర నుండి కిడ్నీ ఫెయిల్యూర్ వరకు రకరకాల ఘోరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి డాక్టర్లు పెయిన్ కిల్లర్ అవసరమైతేనే వేసుకోండి, వెళ్ళినంత వరకు లైఫ్ స్టైల్ మార్పులతో ఆ నొప్పిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. అండ్ మనందరం కూడా పెయిన్ కిల్లర్కి ఆల్టర్నేటివ్ ఏంటి అని చూస్తున్నాం. సో అలాంటి ఆల్టర్నేటివ్ నొప్పి వస్తే ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకుని వాడుకుని, లేదా బాగా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఒక వారం రోజులో 10 రోజులో 2 వారాల పాటు రోజు ఒక చికిత్సలాగా చేసుకుని ఇంట్లోనే మనం తయారు చేసుకునేటువంటి ఒక చికిత్స, ఒకవేళ మరీ ఎక్కువ విపరీతంగా నొప్పి లేదు అన్నప్పుడు ఇది ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. కానీ అసలు ఇంత సివియర్ పెయిన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుని, ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళలో మోకాళ్ళ నొప్పి వచ్చే అవకాశం ముందే ఉంటుంది కాబట్టి మంచి శరీరానికి బాగా పిల్లర్స్ లాంటి ఈ బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెళుసు బారిపోయినట్టుగా అయిపోవడము, ఎండిపోయినట్టుగా అయిపోవడము, ఎముకకి మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అంతా కూడా బాగా తగ్గిపోవడము, దానివల్ల ఎముకకి మధ్యలో బాగా ఫ్రిక్షన్ రావడము, ఆ ఫ్రిక్షన్ వల్ల విపరీతంగా నొప్పి రావడము, కొద్దిగా దూరం కూడా నడవలేకపోవడము, చాలాసేపు కూర్చుంటే లేచిన తర్వాత బిగుసుకుపోయినట్టుగా అయిపోవడము, మెట్లు ఎక్కలేకపోవడము, అండ్ ఎక్కడం కన్నా దిగడం ఇంకా కష్టమైపోవడము, కొద్ది దూరం కూడా నడవలేకపోవడము, ఇలాంటి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఎంతోమంది మన చుట్టుపక్కల కనబడుతూ ఉంటారనమాట. వాళ్ళందరికీ కూడా మోకాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా సర్జరీ చేసుకోండి అని డాక్టర్స్ చెప్తుంటారు. కానీ అలాంటి స్థితిలో కూడా, సివియర్గా కార్టిలేజ్ అరిగిపోయిన స్థితిలో కూడా సర్జరీ అవసరం లేకుండా పంచకర్మ చికిత్సల ద్వారా, ముఖ్యంగా తిక్తక క్షీరవస్తి అనేది ఇస్తాము. అది మోకాళ్ళ లోపల మళ్ళీ గుజ్జు తయారు చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఎక్స్రే తీసుకుంటే అలా దగ్గరకు వచ్చి ఒకదానికొకటి రాసుకుంటున్న ఎముకలు మళ్ళీ దూరంగా వెళ్ళి మధ్యలో గుజ్జు తయారైనట్టుగా అంత చక్కటి చేంజ్ అనేది కనిపిస్తుంది. ఫిజికల్గా కనిపిస్తుంది, సిమ్టమాటిక్గా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇది ఒక వైద్యుడి సలహా తీసుకుని, వైద్యుడి పర్యవేక్షణలో తీసుకోవాల్సినటువంటి చికిత్స ఈ వస్తి చికిత్స అనేది. అయితే అంత ఎక్కువ సివియర్ పెయిన్ లేదు, బట్ పెయిన్ అయితే ఉన్నది, దానివల్ల ఇబ్బంది పడుతున్నాము. మరి ఎక్స్రే తీసినా కూడా అంత ఎక్కువ ఏం అరిగిపోలేదు, కానీ కొంత పెయిన్ ఉందని చెప్తున్నారు. అలాంటి స్థితిలో పెయిన్ కిల్లర్ వాడకుండా ఇంట్లోనే మనము చాలా సులువుగా చేసుకునేటువంటి ఒక ఈజియెస్ట్ పద్ధతి ఇది. ఇందులో రకరకాలైనటువంటి మెటీరియల్స్ వాడతాం మనము ఆయుర్వేదంలో, మన చికిత్సా పద్ధతిలోని. కానీ ఇంట్లో మనకు సులువుగా దొరికేటువంటి ఐటమ్స్తో ఎట్లా ఈ జానుధార చేసుకోవచ్చు అనేది ఇవాళ మనం చూద్దాం. నీ పెయిన్స్కు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఇప్పుడు జానుధార అనే చక్కని ట్రీట్మెంట్ని ఇప్పుడు మనం డెమో రూపంలో చూద్దాం. సార్ మనకి ఇప్పుడు వివరిస్తారు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కావాలి, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది వావిలాకు అనేది సంస్కృతంలో నిర్గుండి అంటారు, లేదా సింధువార అంటారు. సింధువార లేదా నిర్గుండి మనందరికీ తెలిసిందే. ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రెగ్నెన్సీ టైంలోని నీటిలో ఈ ఆకులు వేసి బాగా మరిగించి ఆ నీళ్లతో స్నానం చేస్తారు, వాళ్ళకి వాత సమస్యలు రాకుండా ఉండడం కోసం అని చెప్పి. అలాగే ఈ వావిలాకు చాలా రకాల జ్వరాల్లో ఇన్స్టెంట్గా ఆ ఫీవర్ని తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట. చాలా స్కిన్ డిసీజెస్లో బాగా పనిచేస్తుంది. దీంతో హెయిర్ ఆయిల్ చేస్తారు హెయిర్ గ్రోత్ కోసం.
ఇలా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నటువంటి ఈ వావిలాకు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్, అనాల్జెసిక్ యాక్షన్ కూడా కలిగి ఉన్నదన్నమాట. అంటే ఎక్కడైనా వాపు నొప్పి ఉంటే కనుక ఆ రెండింటిని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి గుణము ఈ ఆకులకు ఉన్నది. ఈ వావిల చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి. అండ్ మంచి వాసన, జస్ట్ మీరు ముక్కు దగ్గర పెట్టుకుంటేనే మంచి వాసన వస్తుంది అని అనిపిస్తుంది అనమాట. అలాంటి చక్కటి ఈ వావిలి ఆకుని మనం తీసుకుంటాము. దీనిని మనము జానుధార అనేటువంటి ట్రీట్మెంట్ చేయడానికి వాడతాం అనమాట. అది ఎట్లా వాడతాం అనేది నేను మీకు చూపిస్తాను. ఇందులో కొన్ని ఆకులు తీసుకొని మనము ముందు కొద్దిగా దంచుకుంటాం. దీని కషాయం తయారు చేయాలి. కషాయం తయారు చేయడం కోసం మనం దంచుతాం అన్నమాట. మరీ గట్టిగా మెత్తగా దంచాల్సిన అవసరం లేదు, కసాపిసా దంచితే సరిపోతుంది. జస్ట్ కసాపిసా దంచేస్తాం అంతే. దీనివల్ల ఏమవుతుందంటే కషాయంలో సారం బాగా దిగుతుంది అనమాట. సో ఇలా దంచుకుంటే సరిపోతుంది. దీంతో ఇప్పుడు కషాయం తయారు చేస్తాం. ఓకే. ఇలా కసాపిసా కొట్టేసినటువంటి వావిల ఆకుల్ని ఒక 2 పిడికిళ్ళు మనం తీసుకుని ఒక 3 లీటర్ల నీళ్ళలో వేస్తాం. వేసి మరిగించాలి. ఇలా సలసల మరిగేంత వరకు ఈ వావిలాకు కషాయం తయారు చేసుకుంటాము. ఈ కషాయాన్ని చక్కగా వడగొట్టుకుంటాము. ఇది మనం ఇప్పుడు జానుధార ట్రీట్మెంట్కి వాడుతున్నాము. ఇదే కషాయాన్ని రోజు ఒక 50 ml మార్నింగ్, 50 ml ఈవినింగ్ తాగితే కూడా ఇంటర్నల్గా ఇన్ఫ్లమేషన్ తగ్గించి పెయిన్ తగ్గిస్తుంది. కాబట్టి ఇది 2 విధాలుగా పైనుంచి నొప్పి తగ్గించడానికి, లోపల నుంచి ఇన్ఫ్లమేషన్ పెయిన్ తగ్గించడానికి కూడా వాడుకోవచ్చు, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా. ఓకే. అంటే ఈ వావిలాకు అనేది ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా కూడా తీసుకోవచ్చు. అవునండి. సో ఈ వావిలాకుని చక్కగా కషాయం చేసుకున్నాము. ఈ కషాయాన్ని ఇలా వడగట్టుకుందాము. ఎంత చక్కటి ఘుమఘుమ వాసన వస్తుంది చూసారా? అవును. ఈ కషాయాన్ని మనం జానుధార అనే ట్రీట్మెంట్కి వాడుకుంటాం. సో ఇప్పుడు ఈ కషాయాన్ని జానుధారకి వాడే ముందు మోకాళ్ళకి నువ్వుల నూనె తీసుకుని కొద్దిగా వేడి చేసి ఆ నువ్వుల నూనెతో లైట్గా మర్దన చేస్తాం. ఇట్లా ఎప్పుడైనా జాయింట్ పైన మసాజ్ చేసేటప్పుడు ఇలా రౌండ్గా చేయాలి. ఇలా రౌండ్గా. సో ఈ మజిల్స్ ఇవన్నిటికీ కూడా లైట్గా ఇలా ఆయిల్తో మసాజ్ చేసుకుని, ఆయిల్ లేకుండా డైరెక్ట్గా కషాయాన్ని పొయ్యకూడదు అనమాట. ఇట్లా ఆయిల్ మసాజ్ అయిపోయిన తర్వాత మనము ఈ వావిలాకు కషాయంని వేడి చూసుకోవాలి. బాగా వేడిగా వేయకూడదు. ముందు మన చేతుల్లో పోసుకొని వేడి. ఓకేనా? సో పర్వాలేదా? ఇట్లా ఇట్లా ధారగా ఈ మోకాలంతా కూడా ఒకే చోటు కాకుండా ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా పోస్తూ ధార చేయాలన్నమాట. ఇది చాలా చక్కటి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అనాల్జెసిక్ యాక్షన్ కలిగి ఉంటుంది. ఓకే. సో మన చేతిని కొంచెం ఇలా చేస్తూ ఉంటే అది అబ్జార్ప్షన్ కూడా బాగా జరుగుతుంది అనమాట. సో వేడి మనం చూసుకుంటూ ఉండాలి. సో ఎవరైనా సరే ఇంట్లో చక్కగా ఒక పళ్ళెం పెట్టుకొని ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఈ పళ్ళెం నిండిపోయింది అనుకోండి, ఇంకొక పళ్ళెంతో దాన్ని రిప్లేస్ చేసుకుంటాం. ఒకే చోట వేడివేడిగా పోయకుండా ఇలా స్లోగా అన్ని భాగాలకి పడేలాగా చేస్తాం. సరే, మోకాల నొప్పులకు సంబంధించి కొన్ని రకాల ఆహార పదార్థాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయంటారు మోకాల నొప్పుల నుంచి రిలీఫ్ పొందేందుకు.
అవును. మనం ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల వనమూలికలకు సంబంధించిన ఆకులతో కర్రీ రూపంలో కూడా తీసుకుంటాం. అవును. అటువంటివి అంటే ఎటువంటివి అనేవి ఈ మోకాళ్ళ నొప్పులకి సంబంధించి తీసుకోవాలంటారు? సో మీరు అడిగినట్టు ఈ మోకాళ్ళకి బలం రావడానికి ఒక అద్భుతమైనటువంటి ఔషధము లాంటి ఆహారం చెప్తాను మీకు. నల్లేరు అని ఒక చక్కటి తీగ ఉంది. ఆ తీగ నలుపలకలుగా ఉంటుంది. ఆ తీగతో నల్లేరు పచ్చడి చేసుకుంటారు. ఓకే. చాలా ఎక్సలెంట్గా గుజ్జు తయారు చేయడానికి పనిచేస్తుంది అనమాట. లేదు డైరెక్ట్గా ఆ తీగ తిన్నా కూడా మోకాళ్ళు గుజ్జు తయారవుతుంది. అది ఆహారంగా ప్రతిరోజు తీసుకోవచ్చు, ఔషధంగా, లేదా ఆహారంగా అప్పుడప్పుడు వారానికి 1-2 సార్లు తీసుకోవచ్చు. సో ఈ కషాయం చల్లారిపోతుంది కదా మనం ధార చేస్తున్నప్పుడు. సో వెంటనే ఆ కషాయాన్ని మళ్ళీ గిన్నెలో పోసుకొని దాన్ని వేడి చేసి మళ్ళీ చేస్తాం. ఇలా ఒక 20 నుంచి 30 నిమిషాల దాకా కంటిన్యూస్గా వేడి తగ్గకుండా వేడి కషాయం మోకాళ్ళ పైన వేస్తూ చేయాలి. ఓకేనా అండి? ఓకే. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి జానుధార అనే చక్కని ప్రక్రియను ఈరోజు మా వ్యూవర్స్ కోసం డెమో రూపంలో చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.